మూవీ స్టార్టింగ్‌లో ఓల్డ్ ఫ్రాన్స్‌లో ఉన్న ఒక కోల్ మైన్‌ని చూపిస్తారు. అక్కడ వర్కర్స్ దేన్నా చూసి భయపడి అక్కడి నుండి పారిపోతుంటారు. కానీ ఏం లాభం లాస్ట్‌కి వాళ్ళందరూ చనిపోతారు. తర్వాత సీన్ 1965లో అమీర్ అనే మన హీరో దగ్గర ఓపెన్ అవుతుంది. అతనికి ఇప్పుడు మనం చూసిందంతా కలలో వచ్చుంటుంది. ఇప్పుడు అక్కడికి తన ఫ్రెండొచ్చి మనం తొందరగా వెళ్తేనే పని దొరుకుతుంది. లేకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతామని కంగారు పెట్టటంతో అతను కూడా హడావుడిగా బయలుదేరతాడు. అలా వాళ్ళు సెలక్షన్ జరిగే ప్లేస్‌కి వెళ్తారు. సెలక్షన్ అంటే ఏ సాఫ్ట్‌వేర్ జాబో అనుకోకండి. కోల్ మైన్‌లో పనిచేయడానికి వర్కర్స్ కోసం వెతుకుతుంటారు. పని కోసం వచ్చిన వాళ్ళంతా లైన్‌లో నిలబడతారు. అండ్ అక్కడ ఉన్న రిక్రూటర్ 2 స్టాంప్‌లను చేతితో పట్టుకుంటాడు. రెడ్ వన్ వచ్చేసి రిజెక్ట్ చేసిన వాళ్ళకు వేయటానికి అండ్ గ్రీన్ వన్ వచ్చేసి సెలెక్ట్ చేశామని చెప్పటానికి. అలా అతను ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటూ వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి గ్రీన్ స్టాంప్‌ని, రెడ్ స్టాంప్‌ని వేసుకుంటూ వెళ్తూ మన మూవీ హీరో అమీర్‌కి మాత్రం రెడ్ స్టాంప్‌ని వేస్తాడు. ఈ మైనింగ్ పని చాలా కష్టంగా ఉన్నా డబ్బులు మాత్రం ఎక్కువ మొత్తంలో వస్తాయని అమీర్ అతని చేతిలో ఉన్న ఆ గ్రీన్ స్టాంప్‌ని తీసుకుని తన ఒళ్ళంతా వేసుకుంటుంటాడు. అందుకతను నవ్వి, సరే నిన్ను కూడా పనిలోకి తీసుకుంటామని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళందరినీ ఆ మైన్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. బట్ అమీర్‌కి తెలియని విషయం ఏంటంటే వీళ్ళను సెలెక్ట్ చేసిన అతను ఇతన్ని అతి కష్టమైన ఆ ఫిఫ్త్ మైన్‌లో పడేయండని అంటారు. అది విన్న పక్కతను షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫిఫ్త్ మైన్‌ని డెవిల్స్ మైన్ అని అంటారు. అక్కడ పనిచేయటం చాలా కష్టం. మన అమీర్‌కేమో ఈ పని కొత్త. తర్వాత సీన్‌లో బెర్టియర్ అనే ఒక సైంటిస్ట్ ఆ మైన్స్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న అధికారితో నేను ఫిఫ్త్ మైన్ లోపలికి వెళ్ళాలి. అక్కడ నాకు కొన్ని శాంపిల్స్ కావాలని చెప్తుంటాడు. ఇదే టైంలో ఆ మైన్స్ లోపల పనిచేసే వాళ్ళెవరికో గాయమైందనుకుంటా. సో రొనాల్డే తనని కాపాడి ఆ బయటికి తీసుకొని వచ్చుంటాడు. అతన్ని చూసిన ఈ సైంటిస్ట్ నేను రేపు లోపలికెళ్ళేటప్పుడు నాకు తోడుగా ఆ రొనాల్డో రావాలని అక్కడున్న అధికారితో డీల్ కుదుర్చుకుంటాడు. తర్వాత సీన్‌లో ఆ మైన్స్ దగ్గరికి కొత్తగా రిక్రూట్ చేసిన వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళల్లో ఉన్న అమీర్ ఈ రొనాల్డ్ టీమ్‌తో జాయిన్ అవుతాడు. అక్కడ శాంతిన్ అనే అతను పనిని ఎలా స్టార్ట్ చేయాలో, పనంతా ముగిసిన తర్వాత ఏం చేయాలో ప్రతీదీ వివరిస్తాడు. అమీర్‌కి ఇది ఫస్ట్ డే కావటంతో రొనాల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక క్రూ మెంబర్‌తో అమీర్‌కి పని ఎలా చేయాలో ఈ రోజంతా దగ్గరుండి నేర్పించమని చెప్తాడు. అతను ఈ మైన్స్‌లో పని చేయటం ఫస్ట్ టైమ్ కదా! సో, చాలా ఇబ్బంది పడుతుంటాడు. అలా పని చేస్తున్నప్పుడే అతని చేతికి సుత్తి వల్ల గాయమవుతుంది. ఇది చూసిన రొనాల్డ్ "నువ్వు హౌస్ కీపర్ దగ్గరకు వెళ్ళని" పంపిస్తాడు. అక్కడికెళ్ళి చూస్తే అతను ఒక గుర్రంతో ఉంటాడనమాట. ఈ ప్లేస్‌లో గుర్రం ఏంటని అడిగితే, మేము ఇక్కడ కలెక్ట్ చేసిన కోల్‌ని ఈ గుర్రపు బండిలో వేసి పంపిస్తాము. కానీ కొన్నాళ్లలోనే వీటన్నిటిని మిషన్స్‌తో రీప్లేస్ చేసేస్తారంట" అని చెప్తాడు. తర్వాత లంచ్ టైమ్ అవుతుంది. మన అమీర్ యొక్క శాండ్‌విచ్‌ని ఎలుక తినేస్తుంది. కానీ అక్కడున్న వాళ్ళు ఆ ఎలుకని ఏం చెయ్యనివ్వరు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగే ముందు ఈ ఎలుకలే తొందరగా పసిగడతాయి. సో, మేము వాటిని పెంచుకుంటున్నామని చెప్పి రొనాల్డో ఆమీర్‌కి ఒక యాపిల్‌ని ఇచ్చి తినమంటాడు. ఇలా అమీర్ యొక్క ఫస్ట్ డే చాలా ఘోరంగా నడుస్తుంది. అలా కొన్ని రోజులైన తర్వాత ఆ సైంటిస్ట్ ఈ రొనాల్డో టీమ్‌ని కలిసి మీకు బోలెడంత డబ్బిస్తాను. మీరు నాతో పాటు ఫిఫ్త్ మైన్‌లోకి రండి. మీరు నన్నొక స్పెసిఫిక్ ప్లేస్ వరకు తీసుకెళ్లాలని చెప్పి అక్కడకు వెళ్తారు. అండ్ అక్కడ వాల్ అనేది అడ్డుగా ఉంటుంది. సో, దానిని బ్లాస్ట్ చేసి ఒక హోల్ చేస్తారు. దాని లోపలికి ఎవరు వెళ్ళాలని వంతులాడుకుంటూ ఉంటారు. రొనాల్డో ఆ సైంటిస్ట్‌ని అడుగుతాడు. అసలు మీరు దేని గురించి వెతుకుతున్నారని. కానీ ఆ సైంటిస్ట్ ఏం సమాధానం చెప్పకపోవటంతో అతని రీసెర్చ్ బుక్‌ని ఆ హోల్‌లో పడేస్తాడు. దానిని తీసుకోవడానికి సైంటిస్ట్ ముందుగా దిగుతాడు. మిగతా వాళ్ళు కూడా ఒకరి వెంబడి ఒకరు మొత్తం అందరూ ఆ మైన్‌లోకి దిగుతారు. తీరా చూస్తే అది కోల్ మైన్‌లో ఉన్న ఒక టన్నెల్ అని, 100 సంవత్సరాల క్రితం ఇక్కడొక ఫైర్ యాక్సిడెంట్ జరిగి 30 మంది వరకు వర్కర్స్ చనిపోయారని, అలా ఏర్పడిన మంటను ఎవరూ ఆర్పలేకపోయారు. సో, చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్‌ని కూడా బయటకు తీయకుండా ఈ మైన్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసేశారని రొనాల్డో వాళ్ళతో చెప్తుంటాడు. తనిలా చెప్తూ ఉండగానే ఆ సైంటిస్ట్ సడన్‌గా మాయమైపోతాడు. అతన్ని వెతకడానికి ఆ గ్రూప్ 2గా డివైడ్ అయ్యి 2 ప్లేస్‌లకు వెళ్లి వెతుకుతూ ఉంటుంది. అలా ఆమీర్ గ్రూప్ వాళ్ళకి ఒక స్కెలిటన్ కనిపిస్తుంది. అక్కడొక హైబ్రిడ్ రాయి లాంటిదేదో ఉంటుంది. దానిని చూసి వాళ్ళు ఇది విలువైనదని అనుకుంటూ ఉండగానే ఆ స్కెలిటన్ యొక్క వేళ్ళను గమనిస్తే అవి విరిగిపోయి ఉంటాయి. దానికి కొంచెం దూరంలోనే గోడలపై రక్తంతో రాసుంటుంది. అదేంటంటే ఇది శాపగ్రస్తమైన ప్లేస్. ఇక్కడ చీకట్లో ఒక మాన్స్టర్ ఉంది. అది ఎవ్వరినీ వదలదు. అందరినీ చంపేస్తుందని రాసుంటాడు. ఇది చదివిన వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతుంటే వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ ఆ స్కెలిటన్‌తో వాళ్ళను భయపెట్టి నవ్విస్తాడు. తర్వాత వీళ్ళంతా రొనాల్డో టీమ్‌తో కలుస్తారు. రొనాల్డో టీమ్ వాళ్ళకు కూడా వేరొక ప్లేస్‌లో హ్యూమన్ బోన్స్ కనిపించాయని, మనం
ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పుకుంటూ ఉండే లోపే ఆ సైంటిస్ట్ కనిపిస్తాడు. అతని దగ్గరకు వెళ్ళి నీకు శాంపిల్స్ కావాలన్నావు కదా, నువ్వు తీసుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంటే అతను మాత్రం ఇక్కడ కాదు, మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి, నేను మీకు ఇంకొంచెం డబ్బిస్తాను, ప్లీజ్ నా కోసం ఇంకొక ప్యాసేజ్ ని క్రియేట్ చేయండి అని చెప్పటంతో వాళ్ళు వాళ్ళ దగ్గరున్న ఆ బాంబ్స్ తో బ్లాస్ట్ చేసి ఇంకొక ప్యాసేజ్ ని క్రియేట్ చేస్తారు. అక్కడ బ్లాస్ట్ అయిన ప్లేస్ లో ఒక గుహలాగా ఉంటుంది. అక్కడ రాళ్లపై ఏవేవో రాసుంటాయి. ఈ సైంటిస్ట్ వాటన్నిటిని నోట్ చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ చాలా వరకు మనుషుల ఎముకలే ఉంటాయి అండ్ కొన్ని వెపన్స్ కూడా ఉంటాయి. ఇదంతా చూసిన సైంటిస్ట్ కి ఈ చనిపోయిన వాళ్ళందరూ దేనినో ప్రొటెక్ట్ చేస్తూ లాస్ట్ కి వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారని చెప్తాడు. సో రొనాల్డో మీ పని పూర్తయితే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంటాడు. అండ్ వీళ్ళు ఇలా వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు గుర్రాన్ని కూడా తెచ్చుకొని ఉంటారనమాట. అండ్ అది దేన్నో చూసి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. అండ్ కాసేపటికే ఆ టన్నల్లోని రాళ్ళన్నీ కింద పడిపోయి వాళ్ళు ఏ దారి గుండా వచ్చారో ఆ దారి అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. ఇలా కాసేపటి తర్వాత వాళ్ళందరూ మెలకు పడేసరికే వాళ్ళ గ్రూప్లో ఉన్న శాంతిన్ అనే వ్యక్తి మీద ఒక పెద్ద బండరాయి పడటంతో అతను చాలా తీవ్రంగా ఇంజూర్ అయి ఉంటాడు. అండ్ వాళ్ళు హెల్ప్ కోసం పిలుస్తుంటారు కానీ పైనున్న వాళ్ళెవ్వరికీ వినబడదు. ఎందుకంటే అందరి షిఫ్ట్ ముగిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. సైంటిస్ట్ కావాలనే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని షిఫ్ట్ ముగిసే సమయంలో ఈ పనిని చెయ్యాలనుకుంటాడు. దానివల్ల ఎవరూ లేకపోవటంతో వీళ్ళు ఎంత అరిచినా సరే వీళ్ళకు సహాయం అనేది అందదు. సో రొనాల్డో పిచ్చ కోపంతో ఆ సైంటిస్ట్ ని డబ్బు కోసం ఇంత పని చేశావని నోటికొచ్చినట్టు తిట్టేస్తాడు. అండ్ అతను గాయపడిన వ్యక్తి దగ్గరే ఉండి మిగతా వాళ్ళను ఏదైనా దారి ఉందేమో వెళ్ళి వెతకండి అని పంపిస్తాడు. ఇప్పుడు అతను ఇంకో కోవర్కర్తో ఈ సైంటిస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మిగతా వాళ్ళకు ఈ విషయం చెప్పి మరింత రీసెర్చ్ని ఈ ప్లేస్లో చేస్తాడు. దీనివల్ల మన ఉద్యోగాలు కూడా పోతాయి, నాకు తెలిసి ఆ రీసెర్చ్ కోసం ఈ కోల్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారని చెప్తాడు. ఇటువైపు అమీర్ ఇద్దరు కోవర్కర్స్తో దారిని వెతుకుతూ ఒక ప్లేస్కి వస్తారు. అక్కడ చూస్తే ఒక రాతితో చేసిన సమాధి ఉంటుంది. ఇంత సీక్రెట్గా దీనిని దాచారంటే ఇందులో విలువైనదేదో ఉంటుందని ఆ ఇద్దరు కొలీగ్స్ దానిని ఓపెన్ చేస్తుంటారు. అమీర్ మాత్రం మీరు అలా చెయ్యొద్దని చెప్పినా వాళ్ళు అతని మాట వినరు. కానీ ఆ లిడ్ అనేది చాలా హెవీగా ఉండటంతో ఓపెన్ చేయలేకపోతారు. తర్వాత అమీర్కి ఏదో ఒక విషయం స్ట్రైక్ అయ్యి ఇంతకు ముందు వాళ్ళు స్కెలిటన్ చేతిలో ఒక రాయిని తీసుకున్నారు కదా, దానిని సమాధి పైన ఉన్న ఒక లాక్ లాంటి ప్లేస్ లో పెడితే ఇదే కీ అనుకుంటా ఆ లిడ్ కాస్త ఓపెన్ అవుతుంది. దానిని తీస్తే దాని లోపల ఒక శవం ఫుల్ గా క్లాత్ తో కప్పబడి ఉండటాన్ని చూస్తారు. అండ్ ఆ శవం పైన చాలా విలువైన రాళ్ళు ఉంటాయి. వాళ్ళు దానిని తీసుకుంటూ ఉంటారు. అమీర్ వాళ్ళను ఆపినా సరే వాళ్ళు వినకుండా వాటన్నిటినీ దోచుకుంటుంటారు. అండ్ అమీర్తో నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తామని బెదిరించటంతో అతను భయపడి అక్కడి నుండి పారిపోతాడు. అలా వీళ్ళిద్దరూ ఆ వాటన్నిటినీ తీసుకున్న తరువాత అక్కడే యూరినేట్ చేసి మన జీవితం మారబోతుందని నవ్వుకుంటూ ఉంటారు. బట్ ఆ సమాధిలోంచి ఒక శవం బయటకు లెగుస్తుంది. కాసేపటికే వాళ్ళు భయంకరంగా అరుస్తూ ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తుంటారు. వాళ్ళని చూసిన అమీర్ కూడా భయపడుతూ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా మేము అక్కడ ఒక సమాధిని చూసాం అండ్ అందులో ఉన్న శవం ప్రాణం పోసుకుందని అది మనల్ని వెంబడిస్తుందని చెప్తారు. ఇది విన్న రొనాల్డో అస్సలు నమ్మడు. వాళ్ళందరూ చూస్తుండగానే ఒక భయంకరమైన చెయ్యి అనేది ఆ వర్కర్స్ లో ఒక అతన్ని పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. వీళ్ళు భయంతో ఆ టన్నల్లో మరింత ముందుకు పరిగెడతారు. అక్కడ చూస్తే ఆ సైంటిస్ట్ ఉంటాడు. అతనికి ఈ విషయమంతా చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలని అంటే ఒక 10 గంటల వరకు ఇక్కడ వర్క్ చేసే కొత్త షిఫ్ట్ రాదు అండ్ వాళ్ళు వస్తేనే గానీ మనం ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదని తను చెప్పటంతో మన రొనాల్డో ఇంకా టెన్షన్ పడతాడు. ఇంకా ఆ సైంటిస్ట్ మీరు చూసిన ఆ క్రియేచర్ పేరు సర్కాఫాగస్. అతను 3000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చాడు. ఈ మైన్స్ లో ఇంతకు ముందు సివిలైజేషన్ ఉండేది. ఇక్కడి ప్రజలు ఆ సర్కాఫాగస్ ని దేవుడిలా కొలిచేవారని చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే అమీర్ వాళ్ళతో జాయిన్ అవుతాడు అండ్ వాళ్ళతో అది దేవుడు కాదు దయ్యమని, అందుకే అతను బయటికి రాకుండా ప్రజలందరూ అతని సమాధి దగ్గర కాపలా ఉండి లాస్ట్ కి చనిపోయారని వాళ్ళతో చెప్తుంటాడు. ఇదే టైంలో వాళ్ళొక విషయం నోటీస్ చేస్తారు. అదేంటంటే వాళ్ళందరూ దానిని చూసి భయంతో వచ్చేసారు, బట్ గాయపడిన ఆ పర్సన్ ని మాత్రం అక్కడే వదిలేసామని. తర్వాత
తర్వాత సీన్‌లో ఆ గాయపడిన ఆ పర్సన్ దగ్గర చూపిస్తారు. అతని దగ్గరికి ఆ క్రియేచర్ వచ్చి అతన్ని పట్టుకుంటుంది. సో, అతను భయంతో గట్టిగా అరుస్తాడు. అతని అరుపు విన్న వాళ్ళంతా అక్కడికెళ్లి చూస్తే టార్చ్ లైట్ వెలుగులో ఆ క్రియేచర్ శాంతిని పట్టుకొని అతన్ని గాయపరుస్తుంది. సో, రొనాల్డో తన దగ్గరున్న ఒక వెపన్‌తో దానిపై దాడి చేస్తే అది అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. లాస్ట్‌కి అతను వాళ్ళ చేతుల్లోనే చనిపోతాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర బ్లాస్ట్ చేయడానికి కేవలం ఒక్క మైన్ మాత్రమే ఉంది. దానితో ఆ క్రియేచర్‌ని చంపాలా? లేదంటే ఒక దారిని క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటారు. అందుకు ఆ సైంటిస్ట్ మనం గోడలపైన కొన్ని రాతలను చూసాం కదా! మనం మళ్ళీ ఆ ప్లేస్‌కి వెళ్దాము. నాకు తెలిసి అక్కడకు బయటకు వెళ్ళే దారి గురించి ఏదైనా రాసుంటుందని వాళ్ళంతా అక్కడికి వెళ్లి ఆ రాతలన్నిటిని మళ్ళీ చెక్ చేస్తారు. అండ్ వాటన్నిటిని చూసిన ఆ సైంటిస్ట్ మనం ఇంతకు ముందు స్కెలిటన్స్ అన్నీ చూసాం కదా! వాళ్ళంతా ఇక్కడికి బలవంతంగా రాలేదు. వాళ్ళు ఈ దేవతకు బలిగా తమను తాము అర్పించుకొని ఇక్కడకు వచ్చారని అండ్ ఆ క్రియేచర్‌కు బలి ఇచ్చే ప్లేస్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉందని వెతికినప్పుడు వాళ్ళకొక గుహ కనిపిస్తుంది. అండ్ దానిపై రక్తం పూసి ఉండటంతో దాని లోపల చెక్ చేయడానికి వెళ్తాడు. అండ్ అతనితో పాటు మన ఆమీర్ కూడా వెళ్తాడు. ఆ ఛాంబర్ ఏంటంటే దానికి ఒకే ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ద్వారానే ఎగ్జిట్ అవ్వాలి. అలా లోపలికి వెళ్ళగానే ఆ సైంటిస్ట్ అక్కడున్న ఒక లివర్‌ని లాగటంతో ఆ ఛాంబర్‌కి ఒక స్టోన్ అనేది దొర్లుకుంటూ వచ్చి గేట్ లాగా క్లోజ్ అయిపోతుంది. ఇది చూసిన ఆమీర్ చాలా కంగారు పడతాడు. కానీ ఆ సైంటిస్ట్ మాత్రం కూల్‌గా ఉండు. మనం ఈ ప్లేస్ నుంచి బయట పడగానే ఈ మైనర్స్ నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. బట్ నేను తప్పించుకునే దారి కోసం వెతకడానికి ఇదంతా చేస్తున్నానని చెప్పి లోపల ఉన్న అక్షరాలన్నిటినీ చదువుతూ ఉంటాడు. అండ్ ఆ గోడలపై రాసున్న రాతల ప్రకారం ప్రపంచంలో ఇలాంటి సమాధులు దాదాపు 9 వరకు ఉంటాయని, ఆ సమాధుల్లో ఉన్న క్రియేచర్ వన్స్ లెగిచాక ఆహారంగా మనుషుల్ని బలి తీసుకుంటుందని రాసుంటుంది. అండ్ ఒక హాఫ్ సర్కిల్లోని లెటర్స్ని చూసిన అమీర్ ఈ లైన్ యొక్క స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ లెటర్స్ అనేవి ఒకలాగే ఉన్నాయని చెప్పటంతో ఆ సైంటిస్ట్ ఆలోచనలో పడతాడు. బట్ అదే ఛాంబర్లో ఇందాకలు తప్పించుకున్న గుర్రం యొక్క శవం ఉంటుంది. అది చనిపోయిందని వాళ్ళకు తెలిసినా కాసేపటికి అది కదులుతూ ఉంటుంది. ఇది గమనించిన వాళ్ళిద్దరూ భయపడుతుంటే ఆ గుర్రం యొక్క కడుపును చీల్చుకుంటూ ఆ మాన్స్టర్ బయటకు వస్తుంది. అమీర్ ఏమో భయంతో భయపడిపోతుంటాడు. కానీ ఆ సైంటిస్ట్ నువ్వు మా దేవుడివి, నేను నీ సేవకుడినని ఆ క్రియేచర్తో మాట్లాడుతూ ఉంటే అది కూడా ఆ సైంటిస్ట్ని దగ్గరకు తీసుకున్నట్టే తీసుకుని అతని తలను స్మాష్ చేసి చంపేస్తుంది. ఇంకా అమీర్ ఆ సైంటిస్ట్ యొక్క బుక్ని తీసుకొని లివర్ని లాగి బయటకు వచ్చేస్తాడు. అండ్ వాళ్ళంతా కలిసి ఆ డోర్ని తిరిగి క్లోజ్ చేసేస్తారు. బయటకు వెళ్ళే దారి నాకు తెలుసని వాళ్ళందరినీ తీసుకొని వెళ్తుంటాడు. వాళ్ళ వెనకే ఆ మాన్స్టర్ కూడా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేస్తూ ఉంటుంది. అతను ఆ బుక్‌లోని వర్డ్స్‌ని చదువుతూ దారిని కనుక్కునే టైంలో వాళ్ళకి ఆ మాన్స్టర్ యొక్క సౌండ్స్ వినిపిస్తాయి. సో, వాళ్ళు ఆ లైట్‌ని ఆఫ్ చేసేస్తారు. కాసేపటికి అంతా సైలెంట్ అయిపోవటంతో వాళ్ళు లైట్ ఆన్ చేసి చూస్తే ఆ మాన్స్టర్ వాళ్ళకి చాలా క్లోజ్‌గా వచ్చేసుంటుంది. ఆ క్రియేచర్ ఒక్క దాటితో వాళ్ళలోని ఒక పర్సన్‌ను చంపి ఇంకొక పర్సన్‌ను లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు రొనాల్డో ఇంకా అమీర్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. ఇలా వాళ్ళు ఇంతకు ముందు ఈ మైన్‌లో పనిచేసి చనిపోయిన వాళ్ళున్నారు కదా! ఆ ప్లేస్‌కి వచ్చుంటారు. ఇది ఒక్కటే ఇక్కడ నుండి బయటకు వెళ్ళే దారి. బట్ ఎప్పుడైతే వీళ్ళు చనిపోయారో వీళ్ళు రాళ్లతో దీన్ని మూసేశారని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అమీర్ మళ్ళీ ఒకసారి ఆ బుక్‌ని చదివి ఇక్కడ ఇంకొక దారి ఉంది. అక్కడొక బావి లాంటిది ఉంటుంది. అండ్ అక్కడ బోలెడన్ని ఎముకలు గుట్టలుగా పూసి ఉంటాయి. ఆ దారి గుండా మనం బయటికి వెళ్ళొచ్చని చెప్తూ ఉండగానే ఆ క్రియేచర్ ఆమీర్‌ను పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. మన రొనాల్డో ఎంతగానో ట్రై చేస్తాడు కానీ అతన్ని కాపాడలేకపోతాడు. సో, రొనాల్డోనే ఆ బుక్‌ని తీసుకుని తన దగ్గర ఉన్న కొన్ని ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్స్‌తో ఆ దారిని వెతుక్కుంటూ ఆ బావి దగ్గరికి వెళ్తాడు. ఇటువైపు ఆమీర్‌ని ఆ క్రియేచర్ బంధించి పెట్టుంటుంది. అండ్ అది స్టోన్‌తో చేయబడిన ఒక చైర్‌పై కూర్చొని ఇంతకు ముందు పట్టుకున్న ఇంకొక మైనర్ హెడ్‌ని తన చేతితో పట్టుకొని అతనితో మాట్లాడిస్తుందన్నమాట. నాకు బలి కావాలి. నాకు బలిచ్చి ఇక్కడి నుండి బయటకు తీసుకొని వెళ్ళు అని చెప్తుంటుంది. కానీ అమీర్ మాత్రం ప్లీజ్ నా కొలీగ్‌ని వదిలేయ్ అని రిక్వెస్ట్ చేసినా సరే ఆ క్రియేచర్ వినకుండా అతని తలను రెండుగా చీల్చేస్తుంది. అండ్ అది అంతటితో ఆగకుండా మన అమీర్ దగ్గరకు వచ్చి నన్ను లార్డ్ అని పిలువు. నన్నిక్కడి నుండి తీసుకెళ్ళు అని డిమాండ్ చేస్తుంది. సో, ఆమీర్ తన దగ్గర ఉన్న ఒక కత్తితో దాని గుండెల్లో పొడిచి అక్కడి నుండి తప్పించుకుంటాడు. అలా అతను కూడా ఆ వెల్ దగ్గరకు వచ్చి పైకెక్కాలనుకుంటాడు. అతన్ని చూసిన హమ్మయ్య! నువ్వు బతికే ఉన్నావా అని అతను పైకెక్కటానికి హెల్ప్ చేస్తుంటాడు. ఇలా వీళ్ళు కొంచెం కొంచెంగా పాక్కుంటూ ఆ వెల్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ వెనకే ఆ క్రియేచర్ కూడా వచ్చేసి వాళ్ళను పట్టుకోవాలని చూస్తుంది.
ఇంకా వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. మనం ఇక్కడ నుండి తప్పించుకున్నా సరే, ఆ క్రియేచర్ మన వెనకే బయటకొచ్చి ప్రపంచాన్ని అంతం చేస్తుందని అర్థం చేసుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరున్న ఆ బాంబ్‌ని నీట్‌గా సెట్ చేసి, ఒకరినొకరు చూసుకొని మనస్ఫూర్తిగా దానికున్న నాబ్‌ని తిప్పుతారు. ఇప్పుడక్కడ పెద్ద ఎక్స్‌ప్లోజన్ జరిగి, ఆ క్రియేచర్‌తో పాటు మన రొనాల్డో ఇంకా ఆమిర్ కూడా చనిపోతారు. అండ్ ఆ పాసేజ్ అనేది కంప్లీట్‌గా రాళ్ళతో క్లోజ్ అయిపోతుంది. ఇంక ఎవరూ లోపలికి వెళ్ళకుండా. అండ్ ఈ మూవీ కూడా ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీకు గనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం